मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। అల్లు అర్జున్ నాని అనే బిజినెస్ గా మార్చుకున్న అజయ్ దేవగన్ దువ్వాడ జగన్నాథం తర్వాత రాబోయే అల్లు అర్జున్ సినిమా ఏంటంటే నా పేరు సూర్య ఇంటి పేరు ఇండియా అన్న పేరుతో ఒక్కంత వంశీ డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే। అయితే ఈ మూవీ ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు। అయితే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ మూవీకి సంబంధించిన తెలుగు హిందీ మలయాళం హక్కుల్ని 26 కోట్లకి ఒకేసారి కొనేసినట్లు సమాచారం అందుతుంది। జీటీవీతో సంప్రదించినట్లుగా తెలుస్తుంది। బన్నీ బాబు ఈ మధ్య స్టార్ హీరోగా ఎదిగాడని చెప్పాలి। అతని రేంజ్ రాను పెరుగుతూ వస్తుంది। అతనికి మలయాళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది। హిందీ డబ్బింగ్ వెర్షన్లకైతే కంప్లీట్ గా సూపర్ రెస్పాన్స్ వస్తుంది। అన్ని రకాల శాటిలైట్ హక్కులు లేట్ చేస్తే ఎవరైనా తీసేసుకుంటారేమోనని చెప్పి అజయ్ దేవగన్ ముందుగానే తొందరపడ్డట్లు తెలుస్తుంది। దువ్వాడ జగన్నాథం సినిమా హిందీ శాటిలైట్ హక్కులు 8 కోట్లకు అమ్ముడుపోయాయంటే బాబు రేంజ్ ఏ విధంగా పెరిగిందో ఈజీగానే అర్థమవుతుంది। అసలు ఇంత ఖర్చు పెట్టి ఇంత హడావిడి చేసి ఎంత విధిగా రైట్స్ కొనాల్సిన అవసరం ఏముందా అన్న డౌట్ ఎవరికైనా రావచ్చు। కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే బన్నీ బాబుకి తెలుగు హిందీ మలయాళంలో భారీ క్రేజే ఉంది। అతని సినిమాలు టీవీలో వచ్చిన విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది। కాబట్టి ఇప్పుడు అజయ్ తన వద్ద పెట్టుకున్న శాటిలైట్ హక్కుల్ని ప్రాంతాల వారీగా వేరు తాజా ధరలకు అమ్మడానికి ఇంకొంచెం ఎక్కువ మొత్తానికి టెలివిజన్ హక్కులను అమ్మడానికి ఈ విధంగా చేస్తున్నట్లు విషయం పొక్కింది। వాస్తవం చెప్పాలంటే ఇక్కడ బన్నీ బాబుకి 26 కోట్లు పెట్టుకుంటే కనీసం 46 కోట్లైనా వచ్చే అవకాశం పుష్కలంగా ఉందట। అందువల్ల ఈ విధంగా చేసినట్టు తెలుస్తుంది। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి।